అమ్మ కొంతమందికి బోనాల ఆనవాయితీ అంటూ ఉండదు కదా, మరి అలాంటి వాళ్ళు కూడా గ్రామదేవతకి పువ్వులని లేదంటే చీరని సమర్పించవచ్చు అంటారా? భగవంతుడు ఏ రూపంలో ఉన్నా, ఆనవాయితీ ఉన్నా లేకపోయినా అందరూ భగవంతుడికి పూజ చేయవచ్చు. గ్రామదేవత రూపంలో కానీ, మీ ఇష్టదైవం రూపంలో కానీ ఎక్కడైనా కూడా మనం భక్తితో సమర్పించేదానికి ఎలాంటి నియమాలు, నిబంధనలు, నిషేధాలు ఉండవు. మరి ఇప్పుడు మూడో ఉంది కదమ్మా, మరి మూడల్లో కూడా గ్రామదేవతలకి పూజలు చేయొచ్చు అంటారా? ఇప్పుడు మనకి ప్రతి సంవత్సరం దసరా నవరాత్రులు వస్తాయి, తర్వాత వసంత నవరాత్రులు వస్తాయి. అప్పుడు కూడా ఒక్కొక్కసారి మూఢం ఉంటూ ఉంటుంది. అలానే మనం నవరాత్రి పూజలు మానేస్తామా? శుభకార్యాలు చేసుకోవడం కోసం మాత్రమే మనం మూఢాన్ని పాటిస్తాం. కానీ వరుసగా వచ్చేటువంటివి అవి ఖచ్చితంగా ఆ సమయంలో మాత్రమే వస్తాయి. అందుకని ఈసారి మూఢం ఉందని చెప్పేసి మనం నవరాత్రులు మానేయలేం కదా. ఆనవాయితీ మొదలెడితే అది కొనసాగవలసిందే, మూఢం ఉన్నా కొనసాగవలసిందే. అదేవిధంగా బోనాల పండగ, బోనాలు ఎత్తేటువంటి ఆనవాయితీ మొదలు పెట్టినటువంటి వాళ్ళు ఆనవాయితీ ప్రకారం మూఢం ఉన్నా కూడా చేసుకోవచ్చు. అయితే ఆనవాయితీ లేని వాళ్ళు కొత్తగా మొదలెట్టాలంటే మాత్రం మూఢంలో మొదలు పెట్టకూడదు, అంతకంటే ఇంకేం లేదు. అయితే ఈసారి మనకి మూఢం ఒక్క మొదటి రోజుకు మాత్రమే, గోల్కొండ బోనాలప్పుడు మాత్రమే ఉంది. ఈ నెల 11వ తారీఖుకి మనకి అయిపోతుంది. జూలై 11కి శుక్రమౌఢ్యం అయిపోతుంది. జూలై 10కి బోనాలు ప్రారంభం అవుతాయి గోల్కొండలో. ఆ తర్వాత ఉజ్జయిని మహంకాళికి, ఆ తర్వాత మనకి లాల్ దర్వాజాలో చేస్తారు. ఆ తర్వాత మిగతా నగరంలోని దేవాలయాలన్నిటిలో కూడా చేస్తూ ఉంటారు. అందుకని చెప్పేసి ఆ తర్వాత వీళ్ళు చేయాలనుకుంటే ఇక్కడ మూఢం కూడా ఏమీ అడ్డం రాదు. కొత్తగా చేసే వాళ్ళకు కూడా ఈసారి అడ్డం చేయొచ్చు. అయితే జూలై 11 తోటి మనకు శుక్రమౌఢ్యం అయిపోతుంది. అప్పటి నుంచి ఇంకా మనం శుభకార్యాలు మొదలు పెట్టచ్చు అంటారా? శుభకార్యాలు అంటే ఇక్కడ మౌఢ్యం అయిపోయింది, కానీ ఆషాఢ మాసం కదా, ఆషాఢ మాసంలో మనం శుభకార్యాలు చేయకూడదు కదా, అందుకని పనికిరాదు. అమ్మ, మరి ఆషాఢ మాసంలో అన్నప్రాసన చేయొచ్చు అంటారా? ఈ విషయాన్ని కూడా అందరూ గమనించాలి. ఏమిటి అంటే అన్నప్రాసన మూఢంలో, ఆషాఢ మాసంలో, భాద్రపద మాసంలో ఎప్పుడైనా కూడా చేయవచ్చు. అయితే ఆ బిడ్డకి తిథివార నక్షత్రాలు మంచి, ముహూర్తం మంచి, లగ్నం చూసుకుంటే సరిపోతుంది తప్ప ఇక్కడ మూఢమని కానీ మిగతా శూన్యమాసాలని కానీ లెక్క చేయకూడదు. ఎందుకంటే ఇక్కడ బిడ్డ ఆకలి చాలా ముఖ్యం. అందుకని మనం మూఢం 3 నెలలు ఉందనుకోండి, 3 నెలలు బిడ్డనికి ఆకలితో చంపేస్తామా? కాదు కదా. అలాగే ఇక్కడ ఆషాఢ మాసం కూడా, దీనికి అన్నప్రసానానికి ఇబ్బంది ఏం లేదు. అన్నప్రసానానికి కొన్ని ముహూర్తాలు ఉంటాయి, ఆషాఢ మాసంలో కూడా ఉంటాయి, అలాంటప్పుడు కూడా చేయొచ్చు. అన్నప్రాసన అనగానే 6వ నెల 6వ రోజు అని చెప్పేసి అంటారమ్మా, సో దాన్ని బట్టే చేయాలంటారా? అది కూడా ఒక మూఢనమ్మకమే. 6వ మాసం 6వ రోజు చేయాలి అనేటువంటిది శాస్త్రీయమైనటువంటిది కాదు. దానికి కూడా అన్నప్రసానానికి కూడా ముహూర్తాలు ఉంటాయి, పంచాంగంలో చూసి దాని ప్రకారం చేయాలి. ఆమె ఇప్పుడైతే వెంకటేశ్వర కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో, చెప్పండి మేడం. నమస్కారం అండి. వెంకటేష్ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా? అవును మేడం. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాము. చెప్పండి మేడం. మార్చ్ 22, 1981 ఉదయం 6:30 మహబూబ్ నగర్లో పుట్టారు. అవును మేడం. ఓకే అండి, సమస్య ఏంటో చెప్పండి మేడంతో. నమస్తే అమ్మా. నమస్తే, చెప్పండి. మీ ప్రోగ్రామ్ రోజు చూస్తామమ్మా, చాలా బాగా చెప్తారు మీరు. ఓకే అమ్మా, చెప్పండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.